కనీసం మీరు చేయకపోయినా, మీరు ఆదుకోకపోయినా, నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో పెట్టినటువంటి ఈ ఫసల్ బీమా పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అయి ఉంటే గతంలో వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వ సహాయం లేకుండానే డైరెక్ట్గా కంపెనీల నుండి వాళ్లకు సాయం దొరుకుతుండే ఈరోజు రైతులంతా కూడా సంతోషంగా ఉండే. మరి ఇన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంకా గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇక ఇది ఈ పక్క ఉంటే మరోపక్క కాళేశ్వరం అవినీతి చాలా గొప్పగా మాట్లాడింది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్పై చర్యలేవి, కాళేశ్వరంపై వెంటనే సిబిఐ విచారణ జరపాల, ఇది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. మళ్ళీ మాట్లాడిన అనేక సందర్భాల్లో ఇద్దరు జాయింట్ ఒక సభలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని చెప్పి వెంటనే సిబిఐ దర్యాప్తు జరపాలి. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ రోజు ఏ హోదా లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరపాలా, సిబిఐ ఎంక్వైరీ జరిపితేనే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి భాగవతం అంతా కూడా బయటకు వస్తుందని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు మర్చిపోయిండు. ఈరోజు అన్ని విషయాలలో పేరుకే కమిషన్ వేసినామని చెప్తా ఉన్నారు, కానీ ఈరోజు మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి.